సార్ మీ పేరు సార్? నా పేరు వెంకన్న. ఏం చేస్తుంటారు సార్? నేను కొవ్వొత్తులు చేస్తా, క్యాండిల్ చేస్తా. గ్రామం మండలం సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం గారి పాలన ఎట్లుందంటే ఈ ఉచిత బస్సు ఒకటి మంచిగా ఉంది. తర్వాతకి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం మంచిగానే ఉంది. ఇంకా పింఛన్లు అవి మంచిగానే ఉన్నాయి. ఆ రైతు భరోసా అవి మంచిగానే ఉన్నాయి. అవి మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో గ్రామాల్లో ఎలా అందుతున్నాయి అంటారు సార్? 6 గ్యారెంటీలు గ్రామాలలో 6 గ్యారెంటీలు గ్రామాలలో మనకు తెలియదుగా. ఇది మన లోకల్ కరెంటు గ్యాస్ అవి మంచిగానే ఉన్నాయి. కరెంటు గ్యాస్ పర్వాలేదు, ఓకే మంచిగా ఉన్నాయి. సొంతూరు సూర్యాపేటనా? సొంత ఊరు సూర్యాపేట వస్తున్నాయండి. వస్తున్నాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడు ఏమి ఇవ్వలేదుగా. అప్పుడు ఏమి ఇవ్వలే. ఒక ఆయన కళ్యాణ లక్ష్యం ఒకటి వచ్చింది. ఇక మామూలుగా ఇక అట్లా ఉన్నాయి. పెద్దగా ఏం అందలే. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? గుంజ మరియన్న, సోమవారం, నేడుజర్ల మండలం. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తామండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు? రేవంత్ రెడ్డి గారి పాలన కొద్దిగా బాగుందండి. రైతుకు రుణమాఫీ ఇచ్చిండు, తర్వాత రైతు భరోసా ఇచ్చిండు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతుకు రుణమాఫీ ఇస్తానని 10 సంవత్సరాలల్లా వడ్డీ కూడా మాఫీ కాలేదు. మాకు 1 ఎకరం ఉంది, ఎకరంలో 30,000 తెచ్చిన. 10 సంవత్సరాలు మాఫీ అయితే అని నేను బ్యాంక్ అయిపోలేదు. 72,000 అయినాయి. ఆయన మాఫీ ఇచ్చింది 40,000. మిగతా బ్యాలెన్స్ అట్నే ఉంటే మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాపిచ్చారు. అయిపోయినాయి. మళ్ళీ 50,000 అప్పిచ్చారు. ఈ పాలన బాగుంది అనిపిస్తుంది. రాగానే తొందరగా రుణమాఫీ జరిగేసరికి బాగుంది అనిపిస్తుంది. ఒకేసారి చేసిండు, మళ్ళీ ఇచ్చిండు. తర్వాత మళ్ళీ మన రుణమాఫీ కూడా ఇచ్చిండు. ఇక బావుల లోన్లకు కూడా కరెంటు ఇస్తామంటుండు. ఇక ఈ పెట్టుకున్నాం కానీ ఇంకా కాలేదు. ఛాన్స్ను మనిషికి 6,000 డిపాజిట్ కట్టినాం, ఇంకా కాలేదు. అది మరి ఈ పాలనే బాగా అనిపిస్తుంది. మరి ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన అన్నీ అబద్ధాలు చెప్పిండు, అబద్ధాలతోటి ఎప్పుడు నడిపిండు. ఆ పాలన కరెక్ట్ కాలే అన్నాడు కానీ ఏది చేయలే. రైతుకు రుణమాఫీ ఇస్తా అన్నాడు. అది 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అప్పుడు ఇచ్చిండు. ఎకరానికి 40,000 మాపిచ్చిండు. వడ్డీ మందమే మాపేయింది. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వడ్డీ మాపిచ్చిండు. అది ఒక రకంగా ఉంది. ఈయన అట్లా కూడా చెప్పలే, అబద్ధం చెప్పిండు. ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. మాపి ఇవ్వలేదు, సగమే మాపిచ్చిండు. కానీ ఇప్పుడు ఈ పాలనే బాగా అనిపించింది. సార్ థ్యాంక్ యూ సార్. వేదిక టీవీ ద్వారా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. ఏంటంటే ఇప్పుడు ఆధార్ కార్డు విషయంలో చాలా ఇబ్బంది అవుతుందండి. ఆధార్ కార్డులో ఇప్పుడు ఒక మహిళకు, ఒక అమ్మాయికి పెళ్ళి అయినాక అలా యాక్చువల్లీ వాళ్ళ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లలో వాళ్ళ అమ్మవారి ఇంటి పేరు ఉంటుంది, ఆధార్లో కూడా అదే పేరు ఉంటుంది. ఓకేనా? తర్వాత మ్యారేజ్ అయినాక అత్తగారింటికి పోయినాక వాళ్ళ భర్త వాళ్ళ ఇంటి పేరు రావాలి కదా, వస్తుంది. ఇప్పుడు ఏదైనా స్కీమ్ పథకాలు వాళ్ళ అత్తగారింటి కాడ రావాలంటే వాళ్ళు ఆధార్లో వాళ్ళ భర్త ఇంటి పేరు ఏదైందో అదే రావాలంటున్నారు. ఏ మండల ఆఫీస్లో కానీ గ్రామ పంచాయతీలో కానీ. సరే అని చెప్పి భర్త అడ్రస్ బేస్ చేసుకుని అడ్రస్ చేంజ్ చేస్తే భార్య కూడా భర్తకి ఇంటి పేరు ఉందో అదే పెడితే ఇక్కడ అమ్మాయికి ఎంప్లాయ్మెంట్ ఏదైనా ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కాడ పోయినప్పుడు సర్నేమ్ చేంజ్ ఇబ్బంది అవుతుంది. వీళ్ళు ఏమంటారు, నీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లలో ఏవైతే సర్నేమ్ ఉందో అదే సర్నేము ఉండాలి మాకు, బ్యాంక్ అకౌంట్కైనా కానీ ఏ విధంగా. అలాంటప్పుడు ఇటు వస్తేనేమో అవి రావట్లేవు. ఆ స్కీమ్ పథకాలు గ్రామ పంచాయతీ కానీ విలేజ్ లెవెల్లో ఏదైనా మండల లెవెల్లో ఆధార్ కానీ రేషన్ కార్డు ఇట్లాంటి వాటికి ఇక్కడ ఇబ్బంది అవుతుంది. వాళ్ళేమో సర్నేమో ఈ భర్త ఏందో అది ఉంటేనే తీసుకుంటామంటారు, వాళ్ళు అంటారు. ఆధార్లో చేంజ్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఆధార్లో చేంజ్ చేస్తేనేమో మనం బ్రతిదేరు కోసం ఏదైనా ప్రైవేట్ జాబ్ కానీ చేస్తూ పోతే అక్కడ నీకు ఇంటి పేరు వేరే ఉందమ్మా, నీ సర్టిఫికెట్లు ఇంటి పేరు నీ తల్లిగారు ఉంది కాబట్టి నీకు అది ఉంటేనే వస్తుంది, తీసుకుంటాము, ఇది యాక్సెప్ట్ చేయని వాళ్ళు అంటున్నారు. ఈ సమస్యను ఎట్లా క్లియర్ చేసుకున్నా మాకు అర్థం కావట్లేదు. దయచేసి దీని విషయంలో కొంచెం గవర్నమెంట్ దృష్టి సారించి దీనికి ఒక సొల్యూషన్ క్లియర్గా అందరికీ ఉపయోగపడేలా ఉంటుంది. కాబట్టి దీన్ని ఒక సొల్యూషన్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సార్. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? జయమ్మ. గ్రామం మండలం? తుంగతుర్తి మండలం, తుంగతుర్తి తాలూకా.
ఏం చేస్తారమ్మా? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచిగానే ఉంది, మంచిగా చేసిండు. ఏ విధంగా బస్సులు ఫ్రీ వచ్చినాయి, రైతు బంధు పడ్డది, కరెంటు బిల్లు ఫ్రీ వస్తుంది. ఇంకేం చేస్తాడు? ఒక్కటి గ్యాస్లు ఒక్కటి చేయాలి, 400 పడాలి. రుణమాఫీ పడుతుంది. మాకు ఎకరన్నర ఉంది, 9,000 పడ్డాయి. రుణమాఫీ అంటే అయినాయి, మాకు 1,00,000 రూపాయలు, 60,000 అయినాయి, అన్నీ అయినాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? నాకు తెలియదు అవ్వచ్చటిగా, నాకేం తెలియదు. మాకేం రాలే, ఏం బల్లే, మాకేం న్యాయం జరగలే. మేము ఈయనకే వేస్తున్నాం, ఈయనకే వేసినాం, ఈయన గెలిచిండు, అంతే. థ్యాంక్స్ అమ్మా. సరే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? పాపిరెడ్డి. ఏం చేస్తుంటారు సార్? మేము వ్యవసాయమే. గ్రామం, మండలం? నూతనకల్ మండలం, వెంకేపల్లి గ్రామం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్వాలేదు, కేసీఆర్ కంటే పర్వాలేదు. కానీ ఆయనకు నచ్చినట్టు హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చలేకపోతున్న ఒక టాక్ ఉంది. ఎందుకంటే ఆర్థిక సంక్షోభం వల్ల ఆయన అనుకున్నవన్నీ కొంత బ్యాక్ అవుతున్నట్టు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు ఎక్కువ. కానీ మాకైతే సాటిస్ఫాక్షనే. ఓకే. ఇక రైతుకు రుణమాఫీ చేసినాడు. మాకు 3 ఎకరాలకు జరిగింది, పర్వాలేదు. ఇక తర్వాత ఇక ఆడవాళ్ళ బస్ ఫ్రీ అంటే కొంత డేంజర్గా ఉంది. ఎందుకంటే మహిళల ఫ్రీ అనే వరకు మొత్తం మహిళలే ఆధిపత్యం అయిపోతుంది. అదొకటి కొంచెం లోపం ఉంది నా దృష్టిలో. ఎందుకంటే ఎక్కువ వాళ్ళే ప్రయాణం చేయడం, భర్తలు కాకుండా వాళ్ళే ముందుబడి పని చేయడం వల్ల కూడా కొంచెం లోపం అనిపిస్తుంది. ఇక మిగతా కూడా ఇక వాటర్ అంటే కాళేశ్వరం ఖరాబ్ అయింది కాబట్టి వాటర్ కోసం ఈయన ఏం చేయలేడు. రైతులకు వాటర్ ఇబ్బంది ఉందని చెప్తున్నారు, కానీ కాళేశ్వరం కూలిపోయింది కాబట్టి వీరు ఏం చేయలేరు. అంటే టైం పడుతుంది. ఈ వాటర్ అందరికీ సప్లై కావాలంటే, పొలాలు బారాలంటే కొంచెం ఎక్కువ శ్రమ తీసుకోవాల్సి ఉంటుంది, టైం ఎక్కువ పడుతుంది అనమాట. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ఏం చేసిండంటే ఒక సిస్టమ్గా లేదు ఆయనది. ఆయనకు నచ్చినట్టుగా చేసిండు. ఎంత ఖర్చు అవుతుంది, దానివల్ల ప్రయోజనం ఉందా, అవసరం లేని ఎన్ని అవసరం ఉన్నాయని ఆలోచించకుండా రైతు వేదికలు పెట్టడం వేస్తే, కమ్యూనిటీ హాళ్ళు వేస్తే, పోతే ఇక శ్మశాన వాటికలు కొన్ని ఏమైనా సిటీలో ఉండాలి అవి, కానీ పల్లెటూరులో పెట్టడం వల్ల అది వాటిని ఎవరు యూజ్ వాడుతులేదు అనమాట. ఇక ఆయన కూడా ఒక సిస్టమ్ లేకుండా ఆయన సొంత అడ్మినిస్ట్రేషన్ చేయడం వల్ల కొంత దుబారా అయినట్టుగా గుర్తు. కొంచెం అప్రపాలు చేసిందని టాక్ ఉన్నది, పబ్లిక్లో కూడా టాక్ ఉన్నది. అప్రపాలు చేసిన అనవసరమైన కార్యక్రమాలు జోక్యం తీసుకొని కొంచెం అప్రపాలు చేసిన అనేది ఉంది. ఈ అప్పులు తీర్చలేక, వాళ్ళు అనుకున్న పనులు నెరవేర్చలేక వీళ్ళు సతమతం అవుతున్నారు. ఏది ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళంతా, ఈ గవర్నమెంట్ అంటారు. థ్యాంక్ యూ సార్.